హాయ్ హలో వెల్కమ్ టు వంజశ్విత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మన వీడియోస్ కానీ మీకు నచ్చుతుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మా బాబు ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయింది, అందుకు స్వీట్ అయితే తయారు చేస్తాను. ఏం స్వీట్ అనుకుంటున్నారా? గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను అనమాట. నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూడండి, ఓకేనండి? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా వచ్చేసి నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ 4 అయితే తీసుకున్నాను. నేను ఎప్పుడు చేసినా ఎంటీఆర్ గులాబ్ జామ్ 4 అయితే తీసుకుంటాను. చాలామంది మైదా పిండి లేదంటే ఇది బ్రెడ్తో కానీ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు దీంతో అయితే చేస్తాను అనమాట. ఇలా పిండి అయితే తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే నేను సాల్ట్ అయితే యాడ్ చేయలేదు, నార్మల్ పిండి అనమాట. కొంతమంది సాల్ట్ అయితే వేస్తారనమాట, అలా నాకు నచ్చదు అనమాట. ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. నేనైతే గీ కూడా యాడ్ చేయొచ్చు, నెయ్యి. నేనైతే అది వేయను అనమాట, నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను నూనెతో అయితే వేసుకున్నాను. ఇక్కడ నూనె వేసి మంచిగా కలిపేసుకొని తర్వాత ఇక్కడ పాలు తీసుకున్నాను అనమాట. నేను పాలు కొన్ని యాడ్ చేసుకుంటా కలుపుతాను. చూడండి ఈ విధంగా. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొన్ని పాలు కొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా మెత్తగా కలుపుకోవాలన్నమాట. చూడండి, కొన్ని వాటర్ వేసుకొని ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ముద్ద తిన్న కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ పక్కన పెట్టేసుకొని ఇక్కడ స్టవ్ పైన ఒక గిన్నె అయితే పెట్టేసుకొని ఒక గ్లాస్ చక్కెర అయితే వేసాను అనమాట. తర్వాత ఒక గ్లాస్ చక్కెరకి 2 గ్లాసుల వాటర్ అనేది ఇక్కడ వేస్తున్నాను. ఇలా చక్కెర కరిగేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. మనకి ఇక్కడ తెలియని తర్వాత తెలుపుతాం చూడండి. ఇక్కడ బాగా మరిగిన తర్వాత మనం ఇక్కడ యాలకులన్నిటి వేసుకోవాలి. నేను యాలకులు తప్ప ఇంకా వెరైటీ ఏమైనా ఇక్కడ బాగా మనకి పాకం చూడండి, పాకం వచ్చేట్టుగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని మనం చిన్న రౌండ్స్గా బాల్స్ అయినా చేసుకోవాలన్నమాట. వంటలు అనమాట, చిన్న వంటలుగా చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి చూడండి చాలా చిన్న చేసుకుంటున్నాను, ఎక్కువ పెద్దగా కాకుండా. మీరు ఇంకా ఈ షేప్లో కాకపోయినా చాలామంది వేరే షేప్లలో చేస్తుంటారు. నేనైతే ఇక్కడ రౌండ్స్గానే చేస్తున్నాను. ఇలా చేసుకోవడం అనే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని నేను ఇక్కడ ఇలాంటి చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మనం ఆయిల్లో వేసుకొని ఇలా తేలేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా. ఆయిల్లో మనం ఎక్కువ వేడి కాకుండా చూడండి. ముందుగా మనం పాకం అయితే చల్లారిపోయిన తర్వాత వేడి తగ్గిన తర్వాత దాంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా ఇలా అయితే చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి ఇదైతే. ఎవరైనా ఫస్ట్ టైం చేసినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పాకం చల్లగా అయిన తర్వాత మనం వేసుకోవాలి. వేడి మీద వేస్తే అసలుకి చెడిపోతాయి అన్నమాట. చల్లగా అయిన తర్వాత పాకం వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. మా బాబు ఫస్ట్ టైం అయితే తినడం అనమాట. చూడండి ఎలా తింటాడో. తనకు చాలా నచ్చింది అనమాట, చాలా బాగా తింటుంది. మా బాబు ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయిందని చేస్తే ఇక్కడ వచ్చేసి మా బాబుకి లేకుండా కనీసం సరిపోయింది అనమాట. చూడండి అంతేనండి ఈరోజు వీడియో కానీ మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో.